జూబ్లీహిల్స్ మినీ టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయ 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు 4వ రోజు కల్పవృక్ష వాహన వేడుకలు, వేద పండితుల మంత్రోచ్చరణలు, వాయిద్యాలు, గోవింద నామస్మరణల నడుమ వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, గోవింద నామాలతో మారుమోగుతోంది. తిరుమల తిరుపతిని తలపించే విధంగా మినీ టీటీడీలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. జూబ్లీహిల్స్ లో మినీ టీటీడీగా పిలువబడే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ రోజు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు ఈ నెల 25న అంకురార్పణతో మొదలయ్యి ధ్వజారోహణ, పెద్ద శేష వాహనం, చిన్న శేష వాహనం, హంస వాహనం ఇలా బ్రహ్మోత్సవాలలో భాగమైన ఒక్కొక్క వేడుకను నిన్నటి వరకు ఘనంగా జరిపారు. ఈ రోజు ఈ బ్రహ్మోత్సవాలలో భాగమైన కల్పవృక్ష వాహన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే ఆ దేవుడికి సాంస్కృతిక కార్యక్రమాలతో, కోలాటాలతో మహిళలందరూ కూడా తమ భక్తిని అయితే చాటి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనతో పాటు అయితే కొంతమంది ఈ కోలాటం చేసి ఆడిన వాళ్ళలో మనతో పాటు అయితే మహిళలు ఉన్నారు. ఒకసారి ఈ దీనికి సంబంధించిన గురించి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ, చెప్పండి, మీకు అంటే ఈ కోలాటం దేవుడి ముందు ఆడడం మీకు ఏ విధంగా ఆనందాన్ని ఇస్తుంది? మీకు ఈ వేడుకలు ఎలా నచ్చాయి? ఎలా అంత బాగున్నాయి? అందరికీ నమస్కారం అండి. మేము నారాపల్లి నుంచి వస్తున్నామండి. ఇక్కడ 3 years నుంచి వస్తున్నామండి మేము ఈ ఉత్సవాలకి. ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి ఉత్సవాలు. మాకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి అందరికీ అంత మంచిగా అయ్యిందండి. ఆ స్వామి వారి దయ వల్ల అందరూ బాగున్నారండి. ప్రతి సంవత్సరం వదలకుండా ఇక్కడ వస్తున్నామండి. కానీ ఇక్కడ వీళ్ళందరికీ చాలా బాగా ఇది చేస్తారు, అరేంజ్ చేస్తారు. మాకు భోజనాలంట అవన్నీ చాలా సదుపాయాలు బాగుంటాయండి. చాలా బాగుంటుందండి. ఇక్కడ వస్తే మాకు ప్రశాంతంగా ఉంటుంది. దేవుడి సన్నిధిలో మాకు కోలాటం చేస్తుంటే ఆ దేవుడి సన్నిధిలో చాలా బాగా అనిపిస్తుందండి. అమ్మ, చెప్పండి, మీకు ఈ వేడుకలో పాల్గొనడం మీకు ఎంత సంతోషాన్ని ఇస్తుందో చెప్పండి. చాలా సంతోషంగా ఉందండి. మేము వచ్చింది నారాపల్లి వెంకటాద్రి నుంచి వచ్చామండి. మాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంతమంది చూస్తుంటే మా కోసం చూడడానికి కూడా ఇంతమంది రావడం చాలా ఆనందంగా ఉంది. మాకు ఎలాంటి వచ్చిన తర్వాత కూడా వాటర్ ఏదైనా మాకు చాలా మందిలో అందిస్తున్నారు. ఎలాంటి అంత దూరం నుంచి వచ్చినా మేము ఏం రిస్క్లో ఉంటాం అనుకున్నాం, కానీ దేవుడి దయ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఓం శ్రీ నమో వెంకటేశాయ. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. చాలా సంతోషంగా ఉంది. మేము ఇందులో పాల్గొనడము మా అదృష్టంగా భావిస్తున్నాము. చూస్తున్నారు కదా, సాంస్కృతిక కార్యక్రమాలతో, కోలాట ఆటలతోని ఎంత ఘనంగా అయితే ఇక్కడ శ్రీవారి ఆలయంలో ఘనంగా ఈ వేడుకలు అయితే జరుగుతున్నాయి. కన్నులకు చూడముచ్చటగా ఉంది ఈ వేడుకలు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారులు కూడా మనందరినీ కూడా, ఇక్కడ వచ్చిన భక్తులందరినీ కూడా ఎంతగానో అలరిస్తున్నారు. ఈ రోజు కల్పవృక్ష వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తులు కూడా ఈ ఆలయ వేడుకలను కానీ శ్రీవారిని కానీ దర్శించుకోవడానికి అయితే తరలి వచ్చారని చెప్పుకోవచ్చు. చిన్నారులు కూడా అందరినీ కూడా ఎంతో ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా అలరిస్తున్నారు. అయితే ఈ వేడుకలు ఈ నెల 7వ తారీఖు వరకు ముగియనున్నాయి. పుష్పయోగంతో తర్వాత ధ్వజారోహణ వేడుకలతోనైతే ఈ వేడుకలైతే ముగియనున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తజన బృందాలు కోలాట ఆటలతోని స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ అయితే ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవన్నీ చూడడానికి భక్తులు అయితే తరలి వస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో అలేఖ్య, HMTV, హైదరాబాద్.